రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మనం చూసాం ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరిగింది. ఏప్రిల్ రాకముందే మార్చిలోనే భారీ ఎత్తుగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇక కర్నూలు జిల్లాలో ఎండలకు సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రోజు రోజుకి రాయలసీమ జిల్లాల్లో బానుడి బగబగలతో ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తూ ఉన్నాం, మార్చి 2వ వారంలోనే దాదాపుగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనం పొందడం కోసం అంతా కూడా యువత కావచ్చు, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కూల్ డ్రింక్ షాప్కు చేరుతున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గతంలో ఎండలు ఎలా ఉండేవి, ఈ ఇయర్ ఎలా ఉంది అనే అంశాలు మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, గతంలో ఎండలు ఎలా ఉండేవి, ప్రజెంట్ ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. ఈవెన్ 9 గంటలకి బయలుదేరుతుంటే కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. మేము ఫీల్డ్ వర్కర్సే, మెడికల్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు బయటకు వచ్చి ఫీల్డ్లో వేసుకోవాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి నన్నారి కానీ లస్సీ లేకపోతే ఉండలేకపోతున్నాము. ఎక్కువ డిహైడ్రేట్ అవుతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కానీ ఓజోన్ లేయర్స్ కానీ దీనివల్ల ఏమైనా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. గత పాస్ట్తో పోల్చుకుంటే మాత్రం చాలా ఉంది ఇప్పటికైతే. ఈవెన్ ఇప్పుడు మార్చి స్టార్టింగ్లోనే ఎంత ఉందంటే రాబోయే రోజుల్లో ఏప్రిల్ మేకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. మనము దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఒకటే, మన ఇంటింటికి చెట్లు నాటుకోవడమే మంచి విషయం అంటాను నేనైతే. బయట ఫీల్డ్కి వెళ్ళే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని రకాలుగా ముందస్తుగా అత్యవసర సమయం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అత్యవసర సమయం అంటే మనకి ఇప్పుడున్న జీవన శైలిలో, ఇప్పుడున్న ఉద్యోగ రీతిలో అయితే ప్రతిరోజు అత్యవసరం అవుతుంది మనకైతే. ఫీల్డ్ వర్కర్స్ కాబట్టి ప్రతిరోజు బయటికి రావాల్సిందే వస్తుంది. వర్క్ లేని రోజు అయితే లేదు, ఫీల్డ్ వర్కర్స్ కాబట్టి మేము జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి నన్నారి కానీ లేదా వాటర్ తాగడం కానీ, క్లినిక్స్ దగ్గర ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ తాగుతున్నాం మేము. డీహైడ్రేట్ కాకుండా వాటర్గా ఎక్కువ తీసుకుంటాము. లిమిట్ ఫుడ్ తక్కువ తీసుకొని వాటర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అంతే. ఇంకా ఈవెన్ క్యాప్ మెయింటైన్ చేస్తాం, వాటర్ బాటిల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలా అయితే మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, అంటే మీరు ఏం జాబ్ చేస్తూ ఉంటారు? జాబ్కి వెళ్ళే సమయంలో ప్రజెంట్ ఎండల నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్, నా పేరు భాష అండి. నేను కూడా మెడికల్ రిప్రజెంటేటివ్. గతంతో పోలిస్తే మన చిన్నతనంలో వచ్చేసి ఎండలు అనేటివి 35 to 38 డిగ్రీస్ ఉంటేనే ఆ కాలంలో అప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయని మనం అందరం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చూస్తే 40-42 డిగ్రీస్ కూడా వచ్చేసింది. లాస్ట్ ఇయర్ మనకు అబౌవ్ 50 డిగ్రీస్ దాకా వచ్చేసింది మన రాయలసీమలో ఎండలు వచ్చేసి. యువకులు అంటే కొద్దిగా కనబడదు, కానీ చిన్నారులు కానీ వృద్ధాప్యులు కానీ వాళ్ళు ఎట్లా సఫర్ అవుతారు ఈ ఎండలకు అనేది మనం ఆలోచించాలి. ఇన్ని ఎండలు ఉన్నాయి కాబట్టి మనం కూడా పర్యావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పు చెందాలని అనుకుంటున్నాము. చెట్లు కానీ అవి కానీ పెంచుకోవాలి. గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కాకుండా మనం కూడా మన యొక్క బాధ్యత అనుకొని సాధారణ జనాలు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. చెట్లు పెంచాలి, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి, ఎండలు కొన్ని తగ్గించుకోవాలి. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరి 1 అవర్కు వాటర్ తీసుకోవడం కానీ, ఏమైనా చల్లని మజ్జిగ ఇవి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎండలు ఎక్కువనేనా, ఎండలు ఎక్కువ వల్ల ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. బయటికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బయటికి వస్తేనే కొంచెం దాహం వేస్తుంది. అందుకే వచ్చి నన్నారి గిన్నారని తాగుతున్నాము. అందుకే ఎండల నుంచి బయటకు వస్తే ఇట్లా నన్నారి పెట్టారన్న, నన్నారి జ్యూస్ గీస్ అన్నీ తాగుతున్నాము. అదే కొంచెం చల్లదనం ఉండాలి కదా అని ఎండాకాలం అని. అంటే మీ పేరెంట్స్ ఎలా గైడ్ చేస్తున్నారు? ఎండల నుండి ఎలా ఉండాలని చెప్తా ఉన్నారు? ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఏం చదువుతారు? నేను ఇంటర్ సెకండరీ చదువుతున్నాను. మా పేరెంట్స్ ఈ బయటికి వెళ్ళక బాగుంటారు. బయటికి వెళ్ళినా కూడా బాగా చల్లదనంగా జ్యూస్ గీస్ అన్నీ తాగమని చెప్తారు పేరెంట్స్ ఇంట్లో కూడా. ఇది మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా ఎండ నుండి కొంత ఉపశమనం కొరకు కూల్ డ్రింక్ షాపులను బార్లు తిరుగుతున్నటువంటి విజువల్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే మార్చి 2వ వారంలోనే ఇలాంటి ఎండలుంటే రానున్న రోజుల్లో మరీ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ కావచ్చు, ఇటు డాక్టర్లు అత్యవసర సమయం అయితే తప్ప బయటకు రాకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలను తీసుకొని బయటికి రావాలంటూ డాక్టర్లు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ముందస్తుగా బయటికి వెళ్ళేటటువంటి వారు పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు, వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్, అనేక రకాల ప్రికాషన్స్తో పాటు బయటికి వెళ్ళాలి. వీలైనంత ఎక్కువగా కూడా బయటికి వెళ్ళే పర్సన్స్ అంతా కూడా తమ తలలకు క్యాప్ను కూడా ధరిస్తే కొంత ఎండవేడిమి నుండి రక్షించుకోవచ్చు అంటూ కూడా ఇటు డాక్టర్స్ కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.